హాయ్ అండి. వెల్కమ్ టు పవన్ తెలుగు ట్రావెలర్. ఇప్పుడు ఇంట్లో నుంచి ఓ చెంగున ఎగురుకుంటూ వస్తుంది కదా! తనే మా ఇంటి లక్ష్మీదేవి. మా అన్న కూతురు బాన్వి. ఇప్పుడు ఈ ఇండ్లు వచ్చేసి ఒంటిమిట్టలో మా పెద్ద అన్న, వదిన వాళ్ళ ఇండ్లు. వాళ్ళ పిల్లలవి కేశఖండ మహోత్సవం అంటే పుట్టెంట్రుకలు. ఇది వచ్చేసి ఏంటి ఇంత నైట్ ఉందనుకుంటారా? కాదు. ఎర్లీ మార్నింగ్ 4కి నెల్లూరు డిస్టిక్ పెంచలకోనలకి వెళ్ళాలి. సో పొద్దున్నే లేచాము. పాపం చిన్న పిల్లోల్ని ఆ టైంకి లేపి అంతా రెడీ చేసేసాము. ఈ వెహికల్స్‌లోనే మేము ఇప్పుడు పెంచలకోన చేరుకోవాలి. సో ఈ వెహికల్స్‌కి కూడా పూజ చేసి వాటిని కొంచెం పూజించి వెళ్ళాలి. ఇక్కడ నుంచి అంటే ఒంటిమిట్ట నుంచి పెంచలకోనకు వెళ్ళడానికి నైట్ నుంచి మార్నింగ్ వరకు బద్వేల్ ఘాట్ అలో ఉండదు కాబట్టి రాజంపేట నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి అక్కడికి 110 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఆ విధంగా మేము ముందుగా అయితే పూజ చేసేసుకొని మంచిగా రెడీ అయిపోయి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు టెంకాయ తిప్పుతున్నది మా అన్న, ఆ లోపలికి వెళ్తుంది మా పెద్దన్న. వాళ్ళ పిల్లల్ని చూపిస్తాను మీకు ఇప్పుడు వాళ్ళని. సో టెంకాయ కొట్టడం అయిపోయింది, ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఈ రెండు సింహాలే మా చిట్టి చోటు. ఇప్పుడు ఈరోజు వీళ్ళకే కేశఖండన మహోత్సవం జరుగుతుంది. ఈ పక్కనున్న రెండు సింహాలు మా అన్న వాళ్ళ పిల్లలు బాన్వి, సాయి. సో ఎర్లీ మార్నింగ్ చూడండి ఎంత యాక్టివ్గా వీళ్ళు రెడీ అయ్యారో. ఇంకా మా ప్రయాణం స్టార్ట్ అయింది. నిమ్మకాయలు తొక్కుకుంటూ ముందుకెళ్ళిపోయాం సాంప్రదాయబద్ధంగా. ఇప్పుడు మీకు కనపడుతుంది కదా, ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. ఇది పెంచలకోన టెంపుల్. ఇప్పుడు వర్షాలు లేక కొంచెం వాటర్ ఫాల్ తక్కువ ఉంది, కానీ వర్షాలు ఉన్న టైంలో వెళ్ళాలి ఇక్కడికి. మంచి వెదరు, మంచి వాటర్ ఫాల్స్, మంచి టూర్ అవుతుంది. కానీ ఈసారి ఈ వీడియోలో నేను ఎక్కువ చూపించలేకపోతున్నాను, ఎందుకంటే సిచ్యువేషన్ వేరు కాబట్టి. కానీ అంత చూపించడానికి ఇక్కడ వాటర్ ఎక్కువ లేవు మేము వెళ్ళిన టైంలో. సో అవన్నీ ఏం చూపించట్లేదు. ఈ టెంపుల్కి కోనేరు ఉంది. ఈ కోనేరు దగ్గరనే తలనీలాలు ఇచ్చే ప్రదేశం కూడా ఉంది. ఇది పెంచలకోన కోనేరు. చాలా పెద్దగా ఉంది, చాలా మంచిగా ఉంది. ఇక్కడ తలనీలాలకి టికెట్ తీసుకోవాలి. తలనీలాల టికెట్ ఒక పర్సన్కి 40 రూపీస్. ముందుగా పిల్లలకి వాళ్ళ మామ వరుస అయ్యే వాళ్ళు ఇలా తల మీద ఆకులు కత్తిరించి స్టార్ట్ చేస్తారు. ఇలా ఫస్ట్ మా వాళ్ళకి ఆకులు కత్తిరించి, తర్వాత నెక్స్ట్ కొబ్బరికాయ దాన్ని వాళ్ళ తల మీద ఇంచేసి పక్కన పెట్టి ఇంకా తర్వాత స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మా పిల్లలు చేసిన గోల అంతా ఇంత కాదు. పాపం కొత్త కాబట్టి, అందులో ఫస్ట్ కాబట్టి మామూలే. ఇలా అందరూ బంధువులు, కావాల్సిన వాళ్ళు వారి మధ్య మా పిల్లల కేశఖండనం జరుగుతుంది ఇలాగా. ఇప్పుడు చూడండి, పిల్లలకి మొబైల్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. అలానే ఈ సిచ్యువేషన్లో కూడా మా వదిన వాళ్ళకి మొబైల్ పెట్టి కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. అయినా కానీ మా పిల్లలు అసలు కంట్రోల్ అవ్వట్లేదు. మా చిట్టికి అయితే చేతి నిండా చాక్లెట్లు ఉండాలి, చేతిలో ఏదో ఒకటి లేకుంటే అస్సలు పని జరగదు. పాపం వీళ్ళు, ఆమె వెంట్రుకలు తీసామె చాలా ఇబ్బంది పడింది. వాళ్ళకి అలవాటు అయిపోయింటుంది, ఇలాంటి వాళ్ళు చాలా చూసింటారు. మాకైతే కొత్త కాబట్టి మేము కొంచెం భయపడ్డాము, ఎలా జరుగుతుందేమో అని. మొత్తానికైతే బాగానే జరిగింది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. మధ్యలో మా పిల్లలు చేసిన ఆహాకారాలు అంటే వాళ్ళ ఏడుపులు ఒరిజినల్ వాయిస్ పెడతాను, వినండి, మీకు కూడా అర్థమవుతుంది. ఇంతవరకు చిట్టికి చేశారు. ఇప్పుడు నెక్స్ట్ చోటుకి సేమ్ ప్రాసెస్. మా చోటు బాగానే చేయించుకుంటుంది, కానీ కొంచెం ఏడ్చి
మా చిట్టి మాత్రం బాగా గట్టి గట్టిగా ఏడ్చి కొంచెం బాగానే ఇబ్బంది పెట్టింది. అందుకే తన వాయిస్ పెడతాను, తన ఏడుపు అయితే బాగా గట్టిగా అనిపిస్తుంది. చోటు పాపం అంత ఏడ్చలేదు. వచ్చేసింది మా చిట్టి. ప్లాన్ ప్రకారం తెచ్చుకున్న చాక్లెట్స్ అన్నీ తన చేతిలో పెట్టేశాము. ఇంకా స్టార్ట్. ఏం లేదు. అలాగ అందరం అయిపోయిందని నచ్చ చెప్పుకుంటూ మొత్తానికైతే స్టార్ట్ చేసేసాము. కంప్లీట్ కూడా చేసేసాము. బాగానే అయిపోయింది, ఏం ఇబ్బంది ఏం పడలేదు. ఫైనల్గా గుండె అయితే కంప్లీట్. తర్వాత మెయిన్ టెంపుల్లోకి వెళ్ళాము దర్శనానికి. అది దర్శనం చూపించడం కుదరలేదు. దాని తర్వాత ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, టెంపుల్కి ముందరగానే. ఆ టెంపుల్లోకి వెళ్తే అమ్మవారు మనకి ఆ దర్శనం ఇస్తారు, తీయడానికి లేదు. సో దూరం నుంచి తీశాను. టెంపుల్ నుంచి బయటకు వచ్చిన వెంటనే చిత్రవట వృక్షం ఉంటుంది. ఇక్కడ అన్ని టెంపుల్ లాగానే సంతానం కోసం ముడుపులు కడతారు కదా, అలాగా ఈ చెట్టుకు కూడా సంతాన ముడుపులన్నీ కట్టారు. ఇంకా పెంచలకోన టు ఒంటిమిట్ట వచ్చేసాము. నెక్స్ట్ డే ఒంటిమిట్టలోని పుట్ట దగ్గర కార్యక్రమం ఉంది. పుట్టను చూడండి ఎంత మంచిగా అలంకరించారో, చాలా బాగుంది పుట్ట. నాకైతే కొంచెం డిఫరెంట్గా కనపడింది మిగతా పుట్టల కంటే. మా వదిన ఇంకా మా పెద్ద వదిన అందరు కలిపి పుట్టను అలంకరించారు. నువ్వుండి ముద్దలు, చలివిండి ముద్దలు, ఇంకా కావాల్సినవన్నీ తెచ్చిపెట్టేశారు ఇక్కడ మా పెద్దన్న. ఇక్కడ చూడండి, మా పిల్లలతో ఏ పని చేయాలనే కానీ వారి చేతిలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి, లేకుంటే అస్సలు మాట వినరు. ఇంకా పుట్టకి ఇలా పూజలు చేసిన తర్వాత కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. చూడండి, పిల్లలకి ఇంకా ఉన్న వెంట్రుకలు కూడా తీపించేశారు, ఫుల్గా గుండు కొట్టేశారు. ఇప్పుడు క్లియర్గా గుండె అయిపోయింది మా పిల్లలకి. గుండులో కూడా మా పిల్లలు చాలా క్యూట్గా ఉన్నారు. ఈ కార్యక్రమంలో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలా తిప్పుడు దుడ్లు అంటారు మామూలుగా, మీ సైడ్ ఏమంటారో వీడియోలో కింద కామెంట్ చేయండి. సో ఇది కూడా చేసేసాం. నెక్స్ట్ బంధుమిత్రులు ఇంకా అందరి మధ్యలో మొత్తానికి మా ఫంక్షన్ బాగానే జరుగుతుంది. ఇంకా మా అన్న వదిన, మా పెద్దన్నకి బట్టలు, పిల్లలకి అందరికీ బట్టలు పెట్టేశారు ఇక్కడే. ఇంకా వీళ్ళు మా రిలేటివ్స్, వీళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ కూడా ఇచ్చేశారు ఇక్కడే. నెక్స్ట్ ఇంటి దగ్గర ఈ విధంగా ఆఫ్టర్నూన్ ఫుడ్ సెక్షన్ పెట్టాము. ఈ కలర్ రైస్ దగ్గర ఉన్నది మనమే. సో థ్యాంక్ యూ అండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.